ఏదో స్వామి ఇన్ని బైక్స్ ఇంత మంది ఉన్నారు ఏంది అనుకుంటున్నారు? మ్యాటర్ చెప్తా వినండి. హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు పెద్ద మూవీ రిలీజ్ కాబట్టి మేమందరం కలిసి 11:30 షోకి అయితే వెళ్తున్నాం అన్నమాట. మేమందరం అప్పుడప్పుడు అనుకోని జస్ట్ ఊరికి ఎంబడే స్టార్ట్ అయిపోయాము. కానీ షోకి అయితే టైం తక్కువ ఉంది, ఫాస్ట్ కి వెళ్ళిపోతున్నాం. అమ్మయ్య, ఇంకా షో అయితే స్టార్ట్ చేయలేదన్నమాట. మేమైతే ఎలాగో తొందరగా వచ్చేసాము. మా వాళ్ళందరం మంచి ఊపు మీద ఉన్నాము. మా బాబాయ్ అన్నమాట. అయినా ఏంద్ర స్వామి ఇంత మంది ఉన్నారు, అమ్మ కట్అవుట్స్ చూడండి, అసలు బాడీ చూడండి ఒకసారి. రామ్ చరణ్ ఎలా ఉందో ఒకసారి, ఇంకా ఇక్కడే ఎలా ఉందంటే మూవీలో ఎలా ఉందో చూద్దామా. లోపలికి వెళ్దాం అనుకునేసరికి వీడు చూడండి మావాడు అనమాట, చేయి పెట్టుకుని పక్కకి వెళ్ళిపోతున్నాడు. వాడి పేరు ఖచ్చితంగా తెలిస్తే కామెంట్స్ వెళ్ళిపోయి. ఏ మాటకి ఆ మాట మామ. నేనైతే నిజంగా కట్అవుట్ లను చూసి అసలు నిజంగా చాలా మిస్ అయిపోతున్నా మామ. బ్యానర్లు అసలు మా అల్లు అర్జున్ ని చూడక చాలా డేస్ అయిపోయి. ఇంకా ఎలా షో స్టార్ట్ అవుతుందంటే అందరం కలిసి లోపలికి అయితే వెళ్తున్నాం లైన్ లో కలిసి. మేము ఎలాగో టికెట్లు బుక్ చేసుకునేదానా సరిపోయింది. లేదంటే ఇక్కడికి వచ్చి టికెట్లు కొనాలని అంటే మాకైతే తోలు తీరిపోయేది. లోపలికి వెళ్ళగానే మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. మూవీ నేమ్ ఏంటో తెలుసు కదా, పెద్ది. ఇంకా మున్నాబాయి చూసి అయితే నేనైతే కాసేపు నవ్వుకున్నా. తర్వాత మన హీరో ఎంట్రీ అనమాట. ఏ మాటగా మాట కానీ బుచ్చిబాబు అయితే బాగా తీసాడు. స్టఫ్ మంచి స్టఫ్ ఉన్నవాడే. ఇంకా ఇంతలోనే మనకు బ్రేక్ కూడా వచ్చేసింది అనమాట. ఏ మాటగా మాట థియేటర్ అయితే నీట్ గా చూడడానికి అయితే బాగానే ఉంది. కానీ మాకైతే అసలు గాలి రావట్లేదు. దీనమ్మా అసలు గాలి రావట్లేదు అనేసి నేనైతే ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయా. ఫ్యాన్ ఏమో తిరుగుతుంది కానీ దాన్ని రొటేట్ చేద్దామంటే అస్సలు అవ్వట్లేదు. ఎందుకో మరి. అప్పుడే నాకు డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. ఏటైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, మళ్ళీ పుడతామా ఏంటి అని. ఇంకా ఎంతసేపటికి రొటేట్ అవ్వకుంటే నాకైతే చిరాకేసి సో వెళ్ళి కూర్చున్నాను అనమాట. ఇంకా అలాగా లేచి చూద్దాం మా బాబాయ్ ఎక్కడున్నాడు చూద్దాం అనేసరికి అక్కడ ఉన్నాడు చూడండి. అడుగు చేతులు ఎత్తేసాడు డైరెక్ట్ గా. ఇక్కడ ఉన్నాను అనేసి. ఏంది మామ థియేటర్ లో ఉన్నామా లేకపోతే ఏందో మేము షెడ్ కింద ఉన్నామా? చెమట్లేంది మామ ఇలా ఉన్నాయి. నిజంగా అసలు ఏమన్నా వేసాడమో డాన్స్. నిజంగా మీరైతే వెళ్ళి మూవీ చూడండి మామ, బాగుంది. మేము పెట్టిన 200 కి అయితే వద్దు మామ. సినిమా అయితే ఖచ్చితంగా చూసి నవ్వుకోవచ్చు. కొంచెం కామెడీ ఉంటది, కొంచెం మంచి ఎమోషన్ అన్ని ఉన్నాయి మామ. మోటివేషన్ ఫుల్ గా ఇస్తారు మామ రామ్ చరణ్ అయితే. అసలు ఎండ చూడండి మామ, 3:30 అయింది మామ. అంత ఎండ కొడుతుంటే మనుషులు ఎలా బతకాలి? ఏదో ఒకటి తినాలనేసి మేమైతే అందరం వచ్చేసి ఫ్రైడ్ రైస్ అయితే చెప్పుకున్నాము. ఇంకా ఇక్కడైనా ప్రశాంతంగా తినిపోవచ్చు అనుకుంటే అసలు ఈ చెమటలు చూడండి మామ. తింటా ఉంటే ఎంత చెమటలు పడుతున్నాయో. ఏం చేస్తాం, ఈ సమ్మర్ సీజన్ అలాగే ఉంది కదా అందరికి. మామ ఈ వీడియో మీ అందరికి నచ్చితే ఒక లైక్ చేసుకుని ఫాలో చేసుకుని వెళ్ళిపోండి మామ. ఓకే మరి, బై బాయ్.